హలో అండి. ఇవాళ శుక్రవారం కదా, అలాగే నవరాత్రుల్లో అమ్మవారిని మహాలక్ష్మి అలంకారంలో అలంకరిస్తారు. నేనైతే ఇవాళ పూజా సామాగ్రి అంతా క్లీన్ చేసేసి బొట్లు అవి పెట్టిన తర్వాత అమ్మవారి దగ్గర ఫస్ట్ అయితే మంచినీళ్ళు, పాలు, బెల్లం ముక్క పెడతానండి. డైలీ ఏం ప్రసాదం చేసినా, పండ్లు పెట్టినా, కొబ్బరికాయ కొట్టినా ఇవైతే మాత్రం 3 ఖచ్చితంగా పెడతాను. ఇక్కడ ఇవాళ అయితే పొంగల్ ప్రిపేర్ చేద్దాము అమ్మవారికి నైవేద్యం కింద అని అనుకున్నా. ఇక్కడ పొంగల్ అయితే కుక్కర్లో చేస్తున్నానండి. మొత్తం క్లీన్ చేసేసుకొని కుక్కర్ కట్టేసి విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాం కదా, అప్పుడు మూత తీసేసి బెల్లం వేసి నైవేద్యం ప్రిపేర్ చేసుకోవడానికి తొందరగా అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను కూడా కాళ్ళకి పసుపు అది రాసేసుకున్నాను. ఈలోపు పొంగల్ కూడా రెడీ అయిపోయింది. పూజలో కూర్చున్న తర్వాత అటు ఇటుగా ఒక 1 అవర్ అయితే పడుతుందండి. అమ్మవారికి ఇవాళ అష్టోత్తరం చేసుకున్నాను. ఏవో నాకు వచ్చినవి కొన్ని చదువుకుంటూ అటు ఇటుగా పూజ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసి తర్వాత ధూపం అయితే వేసుకున్నాను. ఇచ్చిన హారతిని కూడా ఇంట్లో కూడా మనకి హాల్లో వెంకటేశ్వర స్వామిది, కళ్యాణ వెంకటేశ్వర స్వామి పటం ఉంటుందన్నమాట, కొంచెం పెద్దది. ఆ స్వామికి కూడా ఇచ్చేసి ధూపం వేసేసిన తర్వాత ఒక సైడ్ అయితే ధూపం పెట్టేస్తాను. ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తూ అసలు అదొక మంచిగా అనిపిస్తుందండి. పాజిటివ్గా ఉంటుంది మైండ్ అంతా కూడా. పూజ అయితే ఇవాళ చాలా బాగా జరిగింది.